ఓకే గాయస్, సో స్టూడెంట్స్ కి సర్చ్ నెట్వర్క్ ది ప్రాక్టీస్ ఇచ్చినాము. యాజ్ అ గ్రూప్ దే పర్ఫార్మ్. ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, క్యాండిడేట్ క్లిక్స్. ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్. ఈ వెబ్సైట్ కి సంబంధించి వాళ్ళు గూగుల్ యాడ్స్ రన్ చేశారు. లెట్స్ సీ హౌ దే హావ్ డిజైన్డ్ ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్స్ ఎప్పుడు రన్ చేసినా కూడా మన వెబ్సైట్, మన ల్యాండింగ్ పేజ్ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ప్రస్తుతానికి ల్యాండింగ్ పేజ్ లో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం రివ్యూస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, కంటెంట్ ఉంది, ఇవన్నీ పర్ఫెక్ట్. అన్నిటికంటే మించి కాంటాక్ట్ ఫామ్ ఉండాలండి. కాంటాక్ట్ ఫామ్ ఉంది. ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి రెక్టిఫై చేస్తా నేను. ఫ్రమ్ మై ఎండ్ ఐ విల్ డిలీట్ ఇట్. అదర్వైజ్ లీడ్ రాదండి, లీడ్ పోతుంది. ల్యాండింగ్ పేజ్కి ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ లేకుంటే సక్సెస్ కాదనమాట. ఓకే, ఈ వాట్సాప్ చూసుకోవాలి ఎక్కడ పోతుంది, ఫోన్ నెంబర్ ఎక్కడ వెళ్తుంది అనేది చెక్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ దట్ వి కెన్ మూవ్ ఫార్వర్డ్. రైట్, అండ్ లెట్స్ గో టు ద క్యాంపెయిన్ హియర్. సో క్యాంపెయిన్ పేరు ఫోటోగ్రఫీ అని పెట్టారు వీళ్ళు. 1000 రూపీస్ పర్ డే అని పెట్టారు. సో న్యూ క్యాంపెయిన్. సో క్యాంపెయిన్ లోపల ఎన్ని యాడ్ గ్రూప్ చేసారో చూద్దాం. ఒకటే యాడ్ గ్రూప్, ఇది వన్ యాడ్ గ్రూప్ కదా. వెడ్డింగ్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ. వాట్ డస్ ఇట్ మీన్స్? అంటే మీరు ఇది రెండు యాడ్ గ్రూప్స్ అనుకుంటున్నారా, ఒకటే యాడ్ గ్రూప్ అనుకుంటున్నారా అంజన్? yes sir, I mean వెడ్డింగ్ అండ్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అనేది అంటే యాడ్ గ్రూప్స్ ఇది ఒక్కటిగా కన్సిడర్ చేసి ఇచ్చాను. ఒక్కటే అనుకున్నారు కదా. ఓకే, రైట్. రెండు కాదు. రైట్. కీవర్డ్స్: డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, హైదరాబాద్ ఫోటోగ్రఫీ, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్, క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్. కొన్ని కీవర్డ్స్ పెట్టారు ఇక్కడ. ఓకే, ఇందులో నేను చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కీవర్డ్ కరెక్ట్, ఏ కీవర్డ్ రాంగ్. మీరు ఎప్పుడైతే బీయింగ్ అడ్వర్టైజర్ గా కూర్చున్నారో ప్రతి రూపాయి ఇంపార్టెంట్ అని అనుకోవాలి. ఒక కీవర్డ్ మీరు రాంగ్ గా ఇచ్చారనుకోండి, మీకు డబ్బులు పోతాయి. కాబట్టి డబ్బులు పోతే చాలా కష్టం. రేపు పొద్దుగల కంపెనీకి పని చేసినా కూడా మీరు డబ్బులు లాస్ చేస్తే కంపెనీకి లాస్, అది నీ లాస్ అని నువ్వు అనుకోవాలన్నమాట. ఇప్పుడు మనది ఏంటండి, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ కి వాడు మన యాడ్ చూసి క్లిక్ చేసాడు అనుకో, వాడు బై చేస్తాడు, నాకు డబ్బులు వస్తాయి. క్యాండిడ్ ఫోటోగ్రఫీ అయినా అంత, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అయినా కరెక్టే. కానీ ఇక్కడ హైదరాబాద్ ఫోటోగ్రఫీ, దీని మీనింగ్ ఏంటండి? ఏ మీనింగ్ తోటి కస్టమర్ సర్చ్ చేస్తాడండి? హైదరాబాద్ ఫోటోగ్రఫీ అని సర్చ్ చేస్తే, నీ యాడ్ క్లిక్ చేస్తే వాడు నిన్ను బై చేస్తాడా? అంజిత్ దీనికి చెప్పు, నువ్వేమనుకుంటున్నావు దీనికి? అంటే ఇక్కడ నేను వెడ్డింగ్ లేకపోతే క్యాండిడ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా. హైదరాబాద్ ఫోటోగ్రఫీ అనేది కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? బికాస్ ఐ డిడ్ంట్ మెన్షన్ ద ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ మెన్షన్ చేయడం కాదు, కస్టమర్ ఇంటెన్షన్ చూడాలి మనం. కస్టమర్ ఇంటెన్షన్ ఏంటి? వాడు హైదరాబాద్ ఫోటోగ్రఫీ కొడుతుందంటే వాడు ఆల్రెడీ ఫోటోగ్రాఫర్ ఉండొచ్చు, లేదంటే నా ఫోటో చూద్దాం అనుకుంటు ఇంకేమని అనుకోవచ్చు అనమాట. కాబట్టి మనకు కస్టమర్ ఏ కీవర్డ్ పెట్టాలంటే వాడిచ్చే కీవర్డ్ దీని ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్ అంటారు అనమాట. కొన్ని క్వశ్చన్ బేస్డ్ ఉంటుంది, కొన్ని ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఇది మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంది అనమాట. ఇన్ఫర్మేషన్ బేస్డ్ మనకు సెట్ కాదనమాట. దట్స్ వై వీ హావ్ టు గో విత్ ద ఇంటెంట్ బేస్డ్ వన్. ఓకే, 1 second, just be with me. Right, so ఈ కీవర్డ్ రాంగ్. డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ పర్ఫెక్ట్. ఓకే, బట్ ఇక్కడ కూడా మనము డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ హైదరాబాద్ అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నవాడు కూడా ఫ్రేజ్ మ్యాచ్ కాబట్టి బెంగళూరు అనే సర్చ్ ఛాన్సెస్ ఉంది అనమాట. ఓకే, డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ బెంగళూరు అని సర్చ్ చేసే ఛాన్సెస్ ఉంది అనమాట. కాబట్టి అది మనకు లాస్ కదా. కాబట్టి హైదరాబాద్ అని పెడితే బాగుంటుంది. ఇది రాంగ్ కాదు, బట్ ఇట్స్ ఓకే. చిన్న కంపెనీస్ కి సెట్ కాదనమాట. కాబట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ హైదరాబాద్ అని పెడితే చాలా బెటర్ అని చెప్తున్నా. ఇది రాంగ్ కాదు, కానీ ఎందుకంటే హైదరాబాద్ లో ఉంటూ కూడా బెంగళూరుకి సర్చ్ చేస్తాడు, హైదరాబాద్ లో ఉంటూ కూడా ఢిల్లీ కూడా సర్చ్ చేస్తాడు వాడు. అలాంటప్పుడు మీకు ఒకసారి రన్ చేసినా మీకు అర్థమవుతుంది అనమాట. బట్ ఇట్స్ ఓకే, దీంతో పోల్చుకుంటే చాలా బెటర్. క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్, క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ అని పెట్టాలి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఓకే, హైదరాబాద్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. చూడండి దీనికి ఏంది,
ఇది కూడా లేదు. హైదరాబాద్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే వాడు ఏమనుకుంటుండో. సో ఏదైతే నాకు అవసరం లేదో దాన్ని చెక్ చేసుకుంటున్నాను నేను, దాన్ని డిలీట్ చేసిస్తా, దాని డబ్బులు పోతాయి. ఇది కూడా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాదు, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అని మార్చాలి. ఇంకా ఇది ఆల్రెడీ ఇది ఇచ్చావు కాబట్టి ఇది అవసరం లేదు. ఇక క్యాండిడ్ ఫోటోగ్రఫీ కాదు, ఫోటోగ్రాఫర్స్. ఓకే ఓకే ఓకే. బ్రైడల్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, బ్రైడల్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫర్స్ ఇస్ కరెక్ట్, నాట్ ఫోటోగ్రఫీ. ఫ్యామిలీ ఫోటోగ్రఫీ, ఓకే. ఫోటోగ్రఫీ నో. హైదరాబాద్ ఫోటోగ్రాఫర్స్ అగైన్ ఇంటెన్షన్ కరెక్ట్ లేదు ఇది. వెడ్డింగ్ డే క్యాండిడ్ షార్ట్స్, ఇది ఇంకా ఘోరం. ఇది వెడ్డింగ్ డే క్యాండిడ్ షార్ట్స్ అని కొడితే వాడు ఇమేజ్ చూడడానికి వస్తుండు కాబట్టి అవసరం లేదు. సో ఏదైతే కీవర్డ్స్ కరెక్ట్ లేవో వాటిని ఏం చేస్తున్నాడు, సెలెక్ట్ చేసుకొని ఎడిట్, రిమూవ్, డిలీట్ చేసేస్తున్నా. ఈ విధంగా డిలీట్ చేయొచ్చు. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉండే అంటే దీన్ని 2 యాడ్ గ్రూప్ గా డిసైడ్ చేసుకుని ఉండే, వెడ్డింగ్, క్యాండిడ్. ఓకే. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ సిమిలర్ కీవర్డ్స్ అన్ని ఒక యాడ్ గ్రూప్ లో ఉండాలండి. వెడ్డింగ్ కి సంబంధించిన అన్ని ఒక దగ్గర, క్యాండిడ్ సంబంధించి అన్ని కూడా. ఎందుకోసం అంటే అది మీకు క్వాలిటీ స్కోర్ లో పనికి వస్తుంది. ఫ్యూచర్ లో మీకు చెప్తా క్వాలిటీ స్కోర్ లో రిలవెంట్ ఎందుకు ఉండాలన్నది ఐ విల్ టెల్ యూ అనమాట. సో ఒకటే దానిలో పెట్టే కంటే సపరేట్ పెడితే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. దీనిలో మంచి ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో ఇస్తా, యాజ్ ఆఫ్ నౌ సింపుల్ గా చెప్తున్నా. ఇది హైదరాబాద్ టార్గెట్ చేస్తున్నారు, ఇందులో 2 కాబట్టి ఇది సపరేట్ గా వెడ్డింగ్ ఒక యాడ్ గ్రూప్ తీసుకోవాలి, క్యాండిడేట్ కి సపరేట్ యాడ్ గ్రూప్ తీసుకోవాలి. తర్వాత ఈ వెడ్డింగ్ లోపల కీవర్డ్ చూడండి, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్. ఓకే. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ హైదరాబాద్. ఓకే. టాప్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అంటే మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ యూజ్ చేసుకుంటే, ఫేస్ మ్యాచ్ యూజ్ చేసుకుంటే ఈ టాప్ అవసరం లేదు, ఎందుకంటే వెడ్డింగ్ కాబట్టి ముందు ఏమైనా టైప్ చేయొచ్చు వాడు. ఇట్స్ ఓకే. తర్వాత ఫోటోగ్రాఫర్ అన్నా కదా, what keywords we have. Destination wedding photographers. Destination. Exact match system బాగుంటుంది. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్. ఓకే. చాలా కీవర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ క్యాండిడేట్ కి సంబంధించినవి. క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూడండి, మీరు ఫ్రేజ్ మ్యాచ్ యూజ్ చేశారు అనుకోండి, ఈ టాప్ డెస్టినేషన్ ఆటోమేటిక్ గా దాని ముందు రాసుకుంటుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్ యూజ్ చేయమనగా ఎగ్జాక్ట్ మ్యాచ్ చూసినప్పుడు ఇవన్నీ మనం రాయాలి. తర్వాత క్యాండిడేట్, ఇవి సపరేట్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు పనికి వస్తాయి అంటే యాడ్ క్రియేట్ చేసిన పనికి వస్తుందండి. ఇక్కడ మనం యాడ్ రామే రాస్తాము, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అంటే దీనికి సంబంధించిన టెక్స్ట్ రాస్తాం. అంటే వెడ్డింగ్ అన్ని కీవర్డ్స్ రాసేసి మన యాడ్ లో వెడ్డింగ్ గురించే మాట్లాడతాం, క్యాండిడేట్ గురించి మాట్లాడడం. ఇక్కడ అన్ని కీవర్డ్స్ వచ్చినాక ఇక్కడ క్యాండిడేట్ గురించి మాట్లాడతాం మనం. ఇంకా మీకు నెక్స్ట్ ఇంకేమున్నాయి అనుకోండి, బేబీ ఫోటోగ్రఫీ ఉంది అనుకో, బేబీ ఫోటోగ్రఫీ కీవర్డ్స్ అన్ని సపరేట్ పెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీ ఫోటోగ్రఫీ కూడా వచ్చింది, ప్రెగ్నెన్సీ ఫోటోగ్రఫీకి సంబంధించిన కీవర్డ్స్ అన్ని సపరేట్ పెట్టుకోవాలి. ఈ విధంగా సిమిలర్ కీవర్డ్స్ అన్ని ఒక యాడ్ గ్రూప్ లో పెట్టుకుంటే మీరు ఒక ప్రాపర్ యాడ్ కాపీ తీసుకుంటారు అనమాట. ఈ యాడ్ కాపీ అనేది కస్టమర్ కీవర్డ్ కి రిలవెంట్ ఉందనుకో క్లిక్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నువ్వు ఇందులోనే వెడ్డింగ్, క్యాండిడ్, బేబీ ఫోటోగ్రఫీ, ప్రెగ్నెన్సీ చేసినావు అనుకో, ప్రెగ్నెన్సీ ఫోటోగ్రఫీ హైదరాబాద్ ఉంది, కానీ ఇక్కడ నీ యాడ్ మాత్రం బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉంది. కరెక్ట్ కాదు కదా. కస్టమర్ క్యాండిడ్ సెర్చ్ చేసాడు కానీ వెడ్డింగ్ వస్తుంది, వెడ్డింగ్ సెర్చ్ చేసాడు క్యాండిడ్ వస్తుంది, కరెక్ట్ కాదనమాట. సో దీని అన్నిటి కోసము ఇట్స్ ఆల్వేస్ గుడ్ సిమిలర్ కీవర్డ్స్ అన్ని ఒకదానిలో పెట్టాలి. ఐశ్వర్య చెప్పండి. సార్ ఫైనల్ గా యాడ్ కాపీ అనేది ఒకటే పోస్ట్ అవుతుందా సార్, 2-3 పోస్ట్ అవుతాయా? లైక్ మనం ఎన్ని యాడ్ కాపీస్ చేస్తే అన్ని పోస్ట్ అవుతాయా, లేదంటే ఫైనల్ గా మనం మొత్తం పబ్లిష్ చేశాక ఒకటే పోస్ట్ అవుతుందా సార్ గూగుల్లో? ఇది ఒక యాడ్ గ్రూప్ అండి. ఒక యాడ్ గ్రూప్ కి నువ్వు ఎన్ని కీవర్డ్స్ అని ఎంచుకో. ఒక్క యాడ్ గ్రూప్ కి మినిమం 1 యాడ్ కాపీ ఉండాలి ఈ యాడ్ గ్రూప్ కి. అయితే నువ్వు కావాలిస్తే నువ్వు ఇంకో యాడ్ కాపీ కూడా తీసుకోవచ్చు, బట్ ఎట్ ఎ టైం ఓన్లీ 1 యాడ్ కాపీ కనిపిస్తుంది, ఒకటే యాడ్ కాపీ కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో యాడ్ గ్రూప్, ఇవి వేరే కీవర్డ్స్. ఈ యాడ్ గ్రూప్ సంబంధించి ఇంకో యాడ్ ఉంది ఇక్కడ,
ఇది వేరే, ఇది వేరే. కాబట్టి అందుకే నేను సిమిలర్ కీవర్డ్స్ అన్న ఒక దానిలో పెట్టి దీనికి సంబంధించిన యాడ్ అనేది పెట్టాలి అనమాట. నువ్వు అన్ని ఒకటి దానిలో మిక్స్ చేసినావు అనుకో బాగుండదు అనమాట. అర్థమైంది ఐశ్వర్య? ఓకే సార్. ఈ అకౌంట్ స్ట్రక్చర్ లో మీరు ఫాలో అయితే ఒక యాడ్ గ్రూప్ అయితే అన్ని కలిపి ఒకటే యాడ్ గ్రూప్ పెట్టొచ్చు. వెడ్డింగ్ క్యాండిడేట్ ఒకటే యాడ్ గ్రూప్ పెడితే ఏమవుతుందంటే నీ యాడ్ కాపీ ఒకటే ఉంటుందండి. దీనిలో నేను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అన్న మాట్లాడాలి, క్యాండిడేట్ అన్న మాట్లాడాలి, ప్రెగ్నెన్సీ అన్న మాట్లాడాలి. నువ్వు బెస్ట్ వెడ్డింగ్ కామా క్యాండిడేట్ కామా ప్రెగ్నెన్సీ ఫోటోగ్రఫీ అని పెట్టినావు అనుకో, కస్టమర్ కి ఏమనిపిస్తుంది అంటే అరే వీడు ఎన్నో పర్ఫెక్ట్ లేదు అనుకుంటాడు. మనం ఏదైనా సపరేట్ పర్ఫెక్ట్ దీనికే మాట్లాడాలి వెడ్డింగ్. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఎన్ని కీవర్డ్స్ అవసరం వస్తున్నాయి అనేది. 100 కీవర్డ్లు ఉన్నాయి. ఆ 100 కార్డులో కీవర్డ్స్ లో సిమిలర్ కీవర్డ్స్ అన్ని 20 కీవర్డ్లు అన్ని రిలేటెడ్ ఉంటుంది. అట్లా విధంగా ఐదు యాడ్ గ్రూపులు చేసుకోవాలి. తర్వాత మీ యాడ్ కాపీ అనేది ఎప్పుడు మీ యాడ్ గ్రూప్ ఏంటో దాని గురించే మాట్లాడాలి. వెడ్డింగా క్యాండిడేట్, ప్రెగ్నెన్సీ ఫోటోగ్రఫీ. అప్పుడు ఏమైతుందంటే నీ యాడ్ చాలా రిలవెంట్ గా ఉంటుంది. నువ్వు 3rd ప్లేస్ 4th ప్లేస్ లో వచ్చినా కూడా నీ క్లిక్స్ చాలా బాగా వస్తుంది. మీకు ఇంకా 3 days అయితే మీకు ఇది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. క్వాలిటీ స్కోర్ అని ఒక మ్యాటర్ ఉంటుంది. సో కన్క్లూజన్ ఏంటంటే మీరు ఎప్పుడు క్యాంపెయిన్ రన్ చేయాలనుకున్నా ఫస్ట్ కీవర్డ్స్ ఏంటి అనేది రీసెర్చ్ చేయండి. ఆ కీవర్డ్స్ లో ఒక గ్రూప్ గా సేమ్ ఉన్న వాటిని అన్నిటిని ఒక గ్రూప్ గా వేసేసేయండి అంతే. దట్స్ ఇట్ గైస్. I hope all of you understood this point. Anjali, you understood this point? Yes, sir. Yes, I got you. Sunita? No, Sunita? Yes, sir. Okay, right. Sir, campaign ఒకసారి చూడండి సార్, నాకు అనిపిస్తుంది. చూస్తానండి. ఇది అయిపోయినప్పుడు చూస్తా. ఓకే సార్. రైట్, ఈ కీవర్డ్స్ అని అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి యాడ్ కాపీ చూస్తాం ఇది. సో మీరు ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇది మళ్ళీ చేయండి. ఈ కీవర్డ్స్ అన్ని సపరేట్ చేసినాకనే బడ్జెట్ రిలీజ్ చేద్దాం. ఎందుకంటే మీరు యాడ్ గ్రూప్ డిలీట్ చేసేయండి, చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. సిమిలర్ కీవర్డ్స్ అన్ని ఒక దానిలో 2 యాడ్ గ్రూప్ చేయండి. యాడ్ సెట్ బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. చూడండి మీరు ఏమనుకుంటారంటే ఒకటే దానిలో నేను 2 పెడుతున్నా కదా, కస్టమర్ నచ్చింది వాడు తీసుకుంటాడు అనుకుంటారు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇది ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నేను ఒక యాడ్ కాపీ రన్ చేస్తున్నా హైదరాబాద్ మొత్తానికి. ఇఫ్ యూ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కమ్ టు మీ అన్నాను. డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. నేను అందరికీ చెప్తున్నా, అది ఎప్పుడు వినడండి. అప్పుడు నేను ఏమంటానంటే ఇఫ్ యు ఆర్ ఎ డెంటిస్ట్ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ లెర్న్ విత్ మీ అంటే నేను డెంటిస్ట్ కోసమే మాట్లాడుతున్నా. అప్పుడు ఆ డెంటిస్ట్ ఏమనుకుంటే అరే వీడు డెంటిస్ట్లకు బాగా మార్కెటింగ్ చేస్తున్నట్టు అని నా దగ్గర కొనే ఛాన్స్ ఉంది. అప్పుడు డెంటిస్ట్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు డిజిటల్ మార్కెటింగ్, మిగతా వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వేమనుకుంటావు అరే డెంటిస్ట్ అంటే ఎందుకు టార్గెట్ చేయాలి, హైదరాబాద్ మొత్తం టార్గెట్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు ఎవరు రాడు, చిన్నది టార్గెట్ చేసినందుకు వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనుకోండి. ఐఎమ్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్, నా దగ్గర ఫోటోలు తీసుకోండి అన్నావు అనుకో, ఎవ్వడు తీసుకోండి. అట్లా కాకుండా నువ్వేం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాలి. ఓకే, ఐఎమ్ అ ప్రొఫెషనల్ ప్రెగ్నెన్సీ ఫోటోగ్రాఫర్ అని పెట్టాలి. అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్స్ అందరికీ యాడ్ ని రీచ్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓకే ప్రపంచంలో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కానీ వీడు ప్రెగ్నెన్సీకి ఫోటోగ్రఫీకి బాగా ఫేమసా, వీడి దగ్గర పోదాం. వాడు 2 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టిన కూడా రెడీ ఉంది అనమాట. అది కరెక్ట్. సో ఇది స్మార్ట్ వర్క్ అని అనిపించుకుంటుంది కానీ దీనికి రిజల్ట్ రాదు. అంతెందుకు ఇక్కడ బెస్ట్ వెడ్డింగ్ క్యాండిడేట్ ప్రెగ్నెన్సీ అని పెట్టొచ్చు, కానీ అది కాదు, అది వర్కౌట్ కాదు. వి వర్క్ బికాస్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ వి వర్క్డ్ ఆల్ దీస్ టాక్టిక్స్, బట్ దీనికి రిజల్ట్ లేదండి. కాబట్టి దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కీవర్డ్స్ అని వెడ్డింగ్ కే ఉండాలి, క్యాండిడేట్ కే ఉండాలి. దెన్ ఇట్ విల్ బి గుడ్. ఓకే, సో దిస్ ఇస్ ద యాడ్ కాపీ. అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఎక్స్టెన్షన్స్ యాడ్ చేశారండి? సార్ యాడ్ చేశారు. ఏమేమి ఎక్స్టెన్షన్ యాడ్ చేశారు? సైట్ లింక్, కాల్ ఎక్స్టెన్షన్, కాల్ అవుట్స్ అండ్ స్ట్రక్చర్డ్ స్నిప్పెట్స్. ఓకే, వెరీ గుడ్. ఐ డూ వన్ థింగ్ అండి, నేను మీకు ఈ వెబ్సైట్ యాక్సెస్ కూడా ఇస్తా. ఈ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తే మీ లోపల ఎవరిదో ఒక నెంబర్ పెట్టుకోండి. ఇక్కడ అంజన్ నీ నెంబర్ పెట్టుకో ఇక్కడ. ఎందుకంటే కాల్ వస్తే కూడా ఐ వాంట్ యు టు టేక్ ద కాల్. వాట్సాప్ వస్తే మాట్లాడు, వాట్ ఈస్ దర్ రిక్వైర్మెంట్ అండ్ లెట్ మీ నో. అంటే మీకు అర్థమవుతుంది కదా మీ యాడ్ వల్ల రిజల్ట్ వచ్చిందా లేదా అన్నది. యూ ఫీల్ గుడ్. ఓకే, ఐ హావ్ అ టైఅప్ విత్ వన్ ఆఫ్ మై ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్. వాడికి లీడ్ ఇద్దాం, ఎందుకంటే వాడు మనకు 20% కమిషన్ ఇస్తాడు అనమాట. సో అక్కడ మనం పెట్టిన యాడ్ కి వాల్యూ వస్తుంది అనమాట ఇక్కడ. సో నాకు మీరు చేయాల్సిన చేంజెస్ కూడా చెప్తాను నేను.
ఇక్కడ ఏమని పెట్టాడు హోమ్ లో, ఇక్కడ టాప్ 20 వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కదా, ఇది తీసేసేయాలి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ మాత్రం పెట్టాలి, ఎందుకంటే ఇది బ్లాగ్ కాదు కాబట్టి. ఓకే, దాని తర్వాత ఈ ఫామ్ అనేది ఒకటి చెక్ చేయాలి, ఇది పనిచేస్తుందా లేదా. ఓకే, ఇది బాగాలేకపోతే కాంటాక్ట్ ఫామ్ బై సబ్స్క్రిప్షన్ పెట్టండి. ఇంకోటి ఇన్ని అవసరం లేదండి, నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఈ ఈవెంట్ సెషన్ డేట్ అవన్నీ తర్వాత మనం తీసుకుందాం, ఎందుకంటే ఇంత పెద్ద ఫామ్ అంటే ఎవరు చేయడు, ఇది రాంగ్. ఇది ఇంకో చేంజెస్ చేయాలి. థ్యాంక్ యూ ఫామ్ కి రీడైరెక్ట్ అవుతుంది సార్, దాంట్లో డేటా ఎంటర్ చేసిన తర్వాత. ఇది అవుతుందా సార్ అవుతుంది అంటే చేశారు వీళ్ళు, కాకపోతే మనం ఈ ఫీల్డ్స్ తక్కువ చేయాలి. మీకు యాక్సెస్ వస్తే మీకు తెలిసిపోతుంది కదా, నాకు నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ చాలు, అవసరం లేదు. ఓకే, ఈ మెసేజ్ ఉంటే చాలే, దే కెన్ రైట్ ఐ హావ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ దిస్, ఇవి అవసరం లేదు. సెషన్ డీటెయిల్స్ అది మనం మాన్యువల్ గా అడుగుతాం అది, ఎందుకంటే ఎక్కువ ఫార్మ్స్ ఉంటే దే ఫీల్ లైక్ నాట్ ఫీలింగ్ ఇట్, అందుకోసం. తర్వాత అదే ఫామ్ డౌన్ లో కూడా ఒకటి పెట్టాలి, ఇదొక చేంజెస్ చేయండి. సో మీరు రేపు మార్నింగ్ వరకు చేంజెస్ చేస్తే ఇమీడియట్లీ విల్ రన్ ద యాడ్. సాటర్డే సండే మంచి టైం ఉంటుంది, పీపుల్ సర్చ్ ఓవర్ దేర్. తర్వాత ఈ వాట్సాప్ కూడా నీ నంబర్కి వెళ్ళిపోవాలి, ఆ చేంజెస్ చేయండి గూగుల్ యాడ్లు కూడా. అండర్స్టూడ్? ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, ఓన్లీ ఒకటి ఏంటంటే 2 దల్లా డిలీట్ చేసుకుంటే అయిపోతుంది. మీరు ఒక పని చేయండి, ఇంకా మంచి స్క్రాచ్ చేయండి, ఈ క్యాంపెయిన్ డిలీట్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. గాట్ ఇట్? తర్వాత నెగిటివ్ కీవర్డ్స్ మీకు చేసినాక అర్థమవుతుంది, ఇప్పుడు ఏం అర్థం కాదు. పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నెక్స్ట్ నెగటివ్ సునీత, ఇచ్చాను, ఒకసారి చూస్తారా? ఎస్ సార్. 1 సెకండ్ సునీత. ఓకే సార్. నెగిటివ్ కీవర్డ్స్: బార్గెన్, చీప్ అండ్ బెస్ట్, డిస్కౌంట్, ఫ్రీ, లో కాస్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రీ 2 ఒకటే అండి. ఈ కేస్ సెన్సిటివ్, మనం క్యాపిటల్ స్మాల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఒకటి పెడితే చాలు. ఓకే, గుడ్. సో ఇప్పుడు పబ్లిష్ అయిపోయిందా? సో హైదరాబాద్ లొకేషన్ అంటే అది లాస్ట్ లో కీవర్డ్స్ లాక్ అయిపోయింది సార్, అదే లాక్ అవర్ అంటే అక్కడ నుంచి స్టెప్ వెళ్ళలేదు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ కదా. డిజిటల్ మార్కెటింగ్ ఇది ఇన్స్టిట్యూట్ ఉందిలే, ఏం కాదు. ఒకవేళ ఇది కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకో, ఇది అవసరం లేదు, 2 కీవర్డ్స్ అవసరం లేదు, ఎందుకంటే ఫ్రేజ్ మ్యాచ్ కాబట్టి వాడు ముందులో బెస్ట్ అని పెట్టుకుంటాడు. ఇక్కడ ట్రైనింగ్ తీసినా కూడా ఓకే. అంటే అన్ని యాడ్ చేసిన సార్, ఏవైనా వద్దు అంటే రిమూవ్ చేయొచ్చు అని. ఇది కూడా చూడు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఫీజ్. ఇప్పుడు ఇది ఉందనుకో, దీని తర్వాత ఫీజ్ ఆటోమేటిక్ గా కస్టమర్ టైప్ చేసిన వస్తుంది, ఇది అవసరం లేదు మళ్ళీ, అంటే ఇవి డూప్లికేట్ కీవర్డ్స్ అయిపోతాయి అనమాట. సరే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ ప్లేస్మెంట్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఆల్రెడీ ఉంది, విత్ ప్లేస్మెంట్ అవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఇంకా ఒకటే యాడ్ గ్రూప్ పెట్టారు కదా, మళ్ళీ ఇక్కడ ఏం చేశారు, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్, కుకట్పల్లి, ఇవన్నీ పెట్టారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే సేమ్ వాళ్ళకి చెప్పినట్టే మీకు ఇంకొకటి చూడండి, ఇదేంటంటే వెబ్ ట్రైనింగ్ అకాడమీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇది ఏ ఇంటెక్స్ట్ తో పెట్టారండి కీవర్డ్? సార్ ఇది పెట్టలేదు సార్, యాడ్ చేయలేదు. మరి ఎట్లా వచ్చింది? ఇది ఏంటంటే ఇది కాంప్యూటర్ కీవర్డ్, అంటే కంప్యూటర్ ఆయన పేరుతో డైరెక్ట్ సర్చ్ చేస్తారు, అంటే ఇది ఒక టాక్టిక్ అనమాట. కాన్షియస్ గా చేస్తే ఓకే. ఓకే, దీనిలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కస్టమర్ వెబ్ ట్రైనింగ్స్ లో జాయిన్ కావాలనుకుంటాడు, దానికి నీ యాడ్ చూపిస్తున్నావు, కస్టమర్ క్లిక్ చేసి ఇదే వెబ్ ట్రైనింగ్ అని జాయిన్ కావచ్చు. ఇట్లా కూడా కిచిడి చేయొచ్చు, బట్ మనకు అవసరం లేదు అట్లా. ఓకే, ఇది కాంప్యూటర్ కీవర్డ్ అనమాట, ఇది అవసరం లేదు, ఇది యూ కెన్ డిలీట్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఏదైతే ఉందో దానికి సంబంధించి సపరేట్ కీవర్డ్స్ పెట్టండి. సపరేట్, అమీర్పేట్ కి సపరేట్, కుకట్పల్లికి సపరేట్. ఆ విధంగా 3 to 4 యాడ్ గ్రూప్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది తీసుకున్నాను, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని పెడతావు. కోర్స్ కి ట్రైనింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జనాల మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే, వాడు కోర్స్ అని చేస్తే కోర్స్ పైన క్లిక్ చేయాలనుకుంటాడు, ట్రైనింగ్ అంటే ట్రైనింగ్. ఇంకొకటి వాడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని అమీర్పేట్ అన్నాడు, నీ యాడ్ కాపీ అమీర్పేటనే ఉండాలి, అందుకోసం దాన్ని సపరేట్ యాడ్ గ్రూప్ వేయాలి. కుకట్పల్లి అంటే కుకట్పల్లి. రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఇస్ నో. దిల్సుఖ్ నగర్ అని ఉంది, మళ్ళీ దిల్సుఖ్ నగర్ అంటే దిల్సుఖ్ నగర్ సపరేట్ పెట్టాలి. మాదాపూర్ అని ఉంది, మాదాపూర్ ఉంటే మాదాపూర్ సపరేట్ పెట్టాలి. ఓకేనా?
అంటే ఇది యాక్చువల్ గా వెబ్ సారీ సార్ యూబర్ సజెస్ట్ లో కూడా కొంచెం అది సెర్చ్ చేసి ఇది చేయడం వల్ల పర్లేదు, వచ్చిన కీవర్డ్స్ అన్ని వేసాను సార్. అంటే లాస్ట్ ఏమో నాట్ ఎలిజిబుల్ లో సెర్చ్ అని చెప్పేసి వచ్చేసారు సార్ చాలా, నేను ఓన్ గా పెట్టినప్పుడు. అయితే మీరు కీవర్డ్స్ ఏ సోర్స్ తీసుకోండి, కీవర్డ్ ఊబర్ సజెస్ట్ ఎక్కడ నుంచి తీసుకోండి, కానీ మనం ఆలోచన చేయాలి ఆ కీవర్డ్ మనకి సెట్ అవుతుందా కాదా. ఓకే సార్. చూడండి, మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్, ఇది రాంగ్ కదండి. ఓకే సార్. మార్కెటింగ్ కోర్సెస్ అంటే అది ట్రెడిషనల్ మార్కెట్ కావచ్చు, ఇంకేదైనా మార్కెటింగ్ కావచ్చు, కాబట్టి ఈ కీవర్డ్ మనకు వేస్ట్ ఇది. ఓకే సార్. సో ప్రతి కీవర్డ్ ను జస్ట్ మనం అక్కడ నుంచి డంప్ చేసుకోవడం కాదు, ప్రతి కీవర్డ్ ఇది నాకు లాభమా నష్టమా అని ఆలోచన చేయాలి మీరు, లేదంటే లాస్ వస్తుంది మనకు. ఓకే రైట్, నెక్స్ట్ యాడ్ చూద్దాం. ఓకే, యాడ్ బానే ఉంది కానీ ఆ కీవర్డ్స్ కన్నా ఇది మ్యాచ్ లేదు, అందుకే కీవర్డ్ ని డిఫరెంట్ యాడ్ గ్రూప్ వేసి దాన్ని రిలవెంట్ చేయండి. ఓకే సార్. ఎక్స్టెన్షన్స్ యాడ్ చేశారా? సార్ యాడ్ చేశాను కానీ అది క్లియర్ చూడలేదు సార్. ఇలా చేయలేదు, చేయండి. సైట్ లింక్స్, కాల్ అవుట్, స్ట్రక్చర్స్ ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నెగటివ్ కీవర్డ్స్ కంపల్సరీ పెట్టాను సార్. రైట్, దట్స్ ఇట్. మీ ఇద్దరిలో కామన్ గా ఉన్న మిస్టేక్ ఏంటంటే ఒకటే యాడ్ గ్రూప్ పెట్టడం రాంగ్ అన్నమాట. కాబట్టి కీవర్డ్ రీసెర్చ్ ఎప్పుడైతే చేస్తారో ఆ కీవర్డ్స్ అన్నిటిని సిమిలర్ కీవర్డ్స్ ని, ఇప్పుడు నేనేమైతుందంటే ట్రైనింగ్ అని ఉన్న కీవర్డ్స్ ఉన్న ఒక దానిలా, కోడ్స్ ఉన్నదాన్ని ఒక దానిలా, కుకట్పల్లి అన్న ఒక దానిలా, అమీర్పేట్ ఒక దానిలా ఒక యాడ్ గ్రూప్ లా, మాదాపూర్ ఒక యాడ్ గ్రూప్ లా చేసేసి రన్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ క్లియర్ గా చెప్తుండే నేను మాదాపూర్ లో జాయిన్ కావాలి. మాదాపూర్ లో జాయిన్ కావాలంటే ఇంటెన్షన్ ఏంటి, క్లాస్ రూమ్ ట్రైనింగ్ చేయాలి. మనదేంది ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే, ఇది ఒక రకంగా రాంగ్ కానీ ఇంకొక రకంగా కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఒకసారి ఆయన మాదాపూర్ లో జాయిన్ కావాలని కాల్ చేసినా కూడా మన తెలివితోటి మనం చెప్పి ఆన్లైన్ జాయిన్ కావండి 100% బాగుంటుంది అని కన్విన్స్ చేయొచ్చు. సో తప్పేం కాదు. మన మెయిన్ కీవర్డ్ అయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. దాంతో పాటు మీరు మాదాపూర్, కుకట్పల్లి, అమీర్పేట్ చేసిన లాస్ ఏం కాదండి, దాన్ని కూడా మనం చెక్ చేద్దాం ఏది ఎట్లా పర్ఫార్మ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో బట్ యూ గాట్ సమ్ ఎక్స్పీరియన్స్ రైట్ వైల్ యూ డూయింగ్ ఇట్. అర్థమైంది కదా? అంజన్, మీ గ్రూప్ కి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఎలా చేయాలన్నది? సో నాకు ఇప్పుడు మీరిద్దరు చేయాల్సిన మోడిఫికేషన్ ఏంటంటే, సునీత ఓడిఎంటి వెబ్సైట్ కి అయితే మోడిఫికేషన్ చేసిన పర్ఫెక్ట్ ఉంది, కరెక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చిందంటే లీడ్ వచ్చేస్తుంది. బట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫీ వెబ్సైట్ కి మోడిఫికేషన్ చేసే ఉంది, నేను యాక్సెస్ ఇస్తాను మీకు, అది మోడిఫికేషన్ చేయండి. ఐ టెల్ యూ వాట్ మోడిఫికేషన్ టు ఇట్. బట్ ఐ వాంట్ టు డిలీట్ ద క్యాంపెయిన్. ఇద్దరు కూడా డిలీట్ చేయండి, మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయండి, యాజ్ అ టీమ్ గా చేయండి, డిస్కస్ చేసి చేయండి. సో ఐ వాంట్ యూ టు క్రియేట్ మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ లో రిలవెంట్ కీవర్డ్స్ పెట్టేసి యాడ్ కాపీస్ అనేది రిలవెంట్ గా చేయండి. That's it. Immediately tomorrow only we'll release the budget, we'll run the campaign. Okay sir, sure. Okay na? Yeah, చెప్పండి సార్. వెబ్సైట్ లో కొన్ని చేంజెస్ చేయండి సార్, లైక్ ఎగ్జాక్ట్ గా అడ్రస్ కానీ ఏదైనా, లైక్ అడ్రస్ చూసే వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు అడ్రస్ చూసే కదండి సార్ మనకు లీడ్స్ వచ్చేది. ఐ థింక్ ఆ వెబ్సైట్ కొంచెం ఇంకా మాడిఫై చేయాలి సార్ చాలా. రైట్ ఐశ్వర్య, నేను యాక్సెస్ ఇస్తున్నా, మీరు చేయండి. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలని అడిగా నేను ఇచ్చేస్తా మీకు. లైక్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ సార్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా ఉంటే బెటర్ అని. ప్రస్తుతానికైతే ఫోన్ నెంబర్ మనదే పెడతాం, అడ్రస్ మాత్రం క్లయింట్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ పెడదాం. ఓకే, ఫోన్ నెంబర్ మాత్రం, ఎందుకంటే క్లయింట్ ఈజ్ అ ఫోటోగ్రాఫర్ అనమాట. ఒక హై ప్రొఫైల్ క్లయింట్ కాల్ చేసిన అనుకో, ఇంగ్లీష్ లో మాట్లాడాను, ఆయన మాట్లాడలేడు, కాబట్టి మనమే మాట్లాడదాం ఫస్ట్. మాట్లాడి అది ఓకే సార్, లైక్ అడ్రస్ అయినా కానీ కరెక్ట్ గా ఇవ్వాలి కానీ సార్. అడ్రస్ పెడతాం, విల్ అప్డేట్ ద అడ్రస్. ఓకేనా? I'll give you access. Someone else is asking question. Yes, sir. In this photography campaign, we don't. Do we need to add the audience? What you need to add the audience like targeting. సెర్చ్ నెట్వర్క్ లో టార్గెట్ ఆడియన్స్ అవసరం లేదు కదా, కీవర్డే నీ టార్గెట్. ఓకేనా? నెక్స్ట్ డిస్ప్లే నెట్వర్క్ లో నువ్వు ఆడియన్స్ టార్గెట్ చేయాలి. ఇక్కడ కస్టమర్ సర్చ్ చేస్తుండు అంటే ఈజ్ లిటరల్లీ లుకింగ్ ఫర్ ఇట్, కాబట్టి మనం సపరేట్ గా ఆడియన్స్ టార్గెట్ చేసిన అవసరం లేదు. ఓకేనా? రైట్. అయితే మీకు కీవర్డ్ సునీత వాళ్ళకు ఎస్ఈఓ అయింది కాబట్టి వాళ్ళ కీవర్డ్ తెలుసు, మీకు కాలేదు కాబట్టి తెలియదు. కాబట్టి కీవర్డ్స్ ఎలా తీసుకోవాలని చెప్తా చూడండి. ఏ కీవర్డ్ కి ఎంత సర్చ్ వాల్యూమ్ అన్నది చెప్తా. టూల్స్ అండ్ సెట్టింగ్స్ లో ఇక్కడ మీకు కీవర్డ్ ప్లానర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ కీవర్డ్ ప్లానర్
ఇక్కడ డిస్కవర్ నీ కీవర్డ్స్ అన్నది. ఇక్కడ మీరు కీవర్డ్ సర్చ్ చేయండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇలా సర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా గూగులే మనకు కీవర్డ్స్ ఇస్తుంది. చాలా కీవర్డ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ అన్ని తీసుకొచ్చి డంప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ ప్యాడ్ లో పెట్టుకొని అనలైజ్ చేయండి. సిమిలర్ కీవర్డ్స్ అన్ని ఒక యాడ్ గ్రూప్ లో పెట్టుకోండి. నేను ఇంకా ఒక బ్యూటిఫుల్ మ్యాజిక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ రివర్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇది 1000 నుంచి 10,000 మంది సర్చ్ చేస్తున్నారండి. ఓకే, తర్వాత కాంపిటీషన్ మీడియం గా ఉంది. ఇక్కడ మీకు బిడ్ కూడా తెలుస్తుంది. టాప్ ఆఫ్ పేజ్ బిడ్ మీకు లో కనిపించాలంటే, లాస్ట్ లో కనిపించాలంటే 37 రూపీస్ పెడితే లాస్ట్ లో కనిపిస్తుంది. 130 రూపీస్ పెడితే పైన కనిపిస్తుంది. మీకు అర్థమైంది ఇప్పుడు ఎంత పెట్టాలనేది. ఇప్పుడు 130.12 ఉంది అనుకోండి, మీరు మ్యాక్స్ సిపిఎస్ ఎంత పెట్టాలండి? 130 పాయింట్ ఎక్స్ట్రా పెట్టినా 131 పెడితే సరే. 131 పెట్టేసండి, అయిపోతుంది. ఓకేనా? మన దగ్గర పైసలు మస్తు ఉన్నాయి అనుకో, గూగుల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు, 131 పెట్టేసండి. కానీ మన దగ్గర డబ్బులు లేవు అనుకోండి, 40 పెట్టండి. ఇక్కడ 40 పెట్టండి, పర్లేదు రా భయ్, నాకు నా అదృష్టం, నేను కింద ఉంటా, 40 రూపాయల క్లిక్ వచ్చి జాయిన్ అవుతారు, సరే లేదండి. లేదంటే సమ్వేర్ మిడిల్ లో పెట్టండి. బట్ మేక్ షూర్ దట్ కీవర్డ్స్ ని ప్రాపర్ గా టార్గెటింగ్ చేసి యాడ్ కాపీ మంచిగా ఉన్నా అనుకో, 3rd, 4th లో ఉన్నా కూడా మీకు క్లిక్స్ వస్తాయి. ఆల్వేస్ మీరు 131 పెట్టాలని గ్యారంటీ లేదు, మన బడ్జెట్ కదా, దాన్ని బట్టి మిడిల్ లో పెట్టినా కూడా ఇట్ డజంట్ మీన్ దట్ టాప్ లో ఉన్నోడికి క్లిక్స్ వస్తాయని గ్యారంటీ ఏం లేదండి. కస్టమర్ చాలా తెలివైనోడు అనమాట, వాడు టాప్ లో వాడు చూస్తాడు నాకు రిలవెంటా కాదా అని కూడా క్లిక్ చేస్తాడు అనమాట. బట్ మీకు ఇక్కడ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది, కీవర్డ్ ఏంటి, లో బిడ్ ఏంటి, హై బిడ్ ఏంటి అని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, తర్వాత ఇది నీకు వర్కౌట్ అయితే లేదనుకో, ఈ కీవర్డ్ టార్గెట్ చేయకు, ఇది ఎక్స్పెన్సివ్ ఉంది అనుకో. నెక్స్ట్ కీవర్డ్ చూడు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, నెలకు 1000 మంది సర్చ్ చేస్తారు, 3189. ఇది నీకు వర్కౌట్ అయింది అనుకో, దీన్నే టార్గెట్ చేసుకో. డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ మళ్ళీ ఎక్కువ ఉంది, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ 175 రూపాయలు అంట. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ దిల్సుఖ్ నగర్, అది చాలా తక్కువ ఉందండి, కానీ వాల్యూమ్ కూడా తక్కువ ఉంది, 53 రూపాయలు ఉంది అనమాట. నువ్వు దిల్సుఖ్ నగర్ నీకు ఇన్స్టిట్యూటే లేదు, బట్ క్లిక్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ వచ్చిన స్టూడెంట్ ని ఆన్లైన్ లకు ఎట్లా కన్వర్ట్ చేయాలని నీకు తెలివిగా. సో ఈ విధంగా ఇక్కడ చాలా కీవర్డ్స్ ఉన్నాయి, మన పైసలను బట్టి ఏ కీవర్డ్, పైసలు మస్తు ఉంటే అన్ని కీవర్డ్స్ టార్గెట్ చేయండి. కానీ అన్ని తీసుకుని ఒకటే యాడ్ గ్రూప్ లో పెట్టిన అనుకో, అది ఆల్ మిక్స్ ఫ్రూట్ జామ్ అవుతుంది. అట్లా చేయొద్దు. ఈ అమీర్పేట్ అన్న కీవర్డ్ కు సపరేట్ దానిలో పెట్టాలి. ఈ అమీర్పేట్ కీవర్డ్స్ అన్ని ఒకదానిలో పెట్టి మీ యాడ్ కాపీలో పక్క అమీర్పేట్ అన్న వర్డ్ ఉండాలి. సేమ్ దిల్సుఖ్ నగర్ కూడా. అండ్ ఇంకా వీడు గూగుల్లో చెప్పిండు అని అన్ని కీవర్డ్స్ వాడకండి. ఇక చూడండి, ఇది మీరు వాడారు మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్, వీడు వాని ఇంటెన్షన్ ఏందో మనకు అర్థం కాదు, ఏం మార్కెటింగ్ కావాలో మనకు అర్థం కాదు, బట్ అవసరం లేదు. చూడండి, మీకు యువర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్, ఏం కీవర్డ్ పెట్టాలి. ఇక్కడ ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, దెర్ ఆర్ సో మెనీ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ని వాడుకుంటే మనం ఎస్ఈఓ కూడా పనికి వస్తుంది. ఇన్ని కీవర్డ్స్ కి మనం టార్గెట్ చేయాలి, యూట్యూబ్ కూడా ఐడియాస్ వస్తాయి. ఓకేనా? ఈ విధంగా టోటల్ 101 కీవర్డ్స్ సజెషన్స్ ఇస్తుంది అనమాట మీకు. సో మనం ఇది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ హైదరాబాద్, అది 16 డిజిటల్ మేధా ట్రైనింగ్ కోర్స్ అంటే ఇది ఒక బ్రాండెడ్ కీవర్డ్. ఆ కంపెనీ పేరు మీద చూస్తే మాత్రం ఉంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కూడా చేయించండి. ఇంతకుముందు చెప్పారు ఎవరు వెబ్ ట్రైనింగ్ గురించి చేశారు అంటే, కాంపిటీటర్స్ ఉన్నారు అనమాట. కొందరు ఏం చేస్తారంటే కాంప్యూటర్ కీవర్డ్ కూడా యాడ్ రన్ చేస్తారు, అంటే కస్టమర్ కి. కానీ ఈ కీవర్డ్ కు వీళ్ళు టార్గెట్ చేస్తే ఏమవుతుంది, బ్రాండెడ్ కీవర్డ్ తక్కువ రూపాయలు వస్తుంది, 18 రూపాయలనే వస్తారు మేడం. ఆ కొత్త కస్టమర్ కి అది ఏందో తెలియదు, వాడు క్లిక్ చేసి జాయిన్ అయిపోయినా కదా, ఏడ జాయిన్ అయినా తర్వాత అర్థం చేసుకుంటాడు. బట్ అట్లా వద్దు మనకు, మనం లాయల్ గానే పోతాం. బట్ సమ్ పీపుల్ స్టిల్ డూ దిస్. సార్ ఇక్కడ -100 అని ఉంది కదా సార్, ఆ కీవర్డ్స్ తీసుకోకూడదు సార్? ఏడుంది -100? కింద సార్ 100% డౌన్ కొంచెం, అది కొంచెం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ సికింద్రాబాద్ అలా ఉంది. అదే సార్, అదే. ఇది 3 months లో ఎంత చేంజ్ ఉంది అని చెప్తుంది అనమాట. అంటే ఈ కీవర్డ్ చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు అని చెప్తుంది అనమాట. 3 months లో ఎంత చేంజ్ ఉందంటే ప్లస్ అయిందా మైనస్ అయిందా అని చెక్ చేస్తారు అనమాట. తీసుకోవచ్చు, పర్లేదు. కానీ ఆ కీవర్డ్ సర్చ్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారని అంతే. మీకు కొన్నిసార్లు లో సర్చ్ వాల్యూమ్ అని వచ్చింది, అది ఎర్రర్ కాదండి, చాలా తక్కువ మంది సర్చ్ చేస్తారు. ఆ ఎర్రర్ అట్లే ఉన్నా నీకేం ప్రాబ్లం లేదు. అయితే మీరు ఒక రకంగా చేయొచ్చండి, ఈ కీవర్డ్స్ కలెక్ట్ చేసుకొని ఇవి చేసే కంటే కూడా ఒక పని చేయండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ కదా, ఇది సెలెక్ట్ చేయండి, ఇది ఒక కీవర్డ్ కదా. నెక్స్ట్ ఇంకా ఈ కోర్స్ గురించి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇలాంటి సిమిలర్ కీవర్డ్స్ ఏమైతే ఉన్నాయో
వాటిని అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిజిటల్ టాప్ డిజిటల్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఫీజ్ ఆ పైన ఉంది సార్, టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, అది కోర్స్ అని లేదు. నేను కోర్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. బెస్ట్ Okay. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఈ 3 అనుకున్నా. ఇక్కడ కూడా ఉంది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, మళ్ళీ కూకట్పల్లి సపరేట్ అవుతుంది. ఈ 4 కీవర్డ్లు నాకు రిలవెంట్ ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కీవర్డ్ ప్లానర్ నుంచి కూడా ఇక్కడ యాడ్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చండి మనం. ఏమని, కోడ్స్ అనే దాని గురించి ఒక యాడ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసి యాడ్ కీవర్డ్స్ అని పెట్టండి. ఇప్పుడు ఇవి యాడ్ అయిపోయినా చూడండి. ఈ కీవర్డ్ అనేది మన ప్లాన్ లో ఉంది. నెక్స్ట్ ట్రైనింగ్ చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. అమీర్పేట వద్దు నాకు. ఓకే, ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకొక యాడ్ గ్రూప్ చేస్తున్నా, దాన్ని ట్రైనింగ్ అంటున్నా. తర్వాత యాడ్ కీవర్డ్స్ అనాలి పక్క, అప్పుడు అవి కూడా ప్లాన్ లో అయిపోతాయి. తర్వాత ఇది ఆల్రెడీ ప్లాన్ లో ఉంది, మనకు అవసరం లేదు. నెక్స్ట్ అమీర్పేట్కి సంబంధించి తీసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అమీర్పేట్, ఫీజ్ అమీర్పేట్. ఈ విధంగా అమీర్పేట్ ఉన్నాయన్నీ కూడా తీసుకుందాం. దాన్ని ఒక కొత్త యాడ్ గ్రూప్ తీసుకొని అమీర్పేట్ అందాం. క్రియేట్ యాడ్ కీవర్డ్. ఈ విధంగా అన్ని ప్రయోగాలు చేయండి. సో అన్ని యాడ్ గ్రూప్స్ అయిపోయినాయి అనుకోండి. అయిపోయినాక ఏమైంది, ఇప్పుడు ఏం చేస్తున్నాం, జనరల్ గా మనం ఎట్లుండాలంటే అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్, యాడ్, ఇది స్ట్రక్చర్. మనం చేస్తున్నాం కీవర్డ్ నుంచి స్టార్ట్ చేసి యాడ్ గ్రూప్ యాడ్ చేసుకుంటాం. ఈ 2 సెక్షన్స్ అయిపోయినాయి. ఇవన్నీ ఓకే అయిపోయినాక దీంతో కలుసుకొని క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. ఇదంతా అయిపోయింది కదా, ఇది చేసినాం కదా. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వాట్ వి హావ్ టు డు ఇస్ ఫోర్కాస్ట్ అనే ఆప్షన్ ఉందండి. జస్ట్ క్లిక్ ఆన్ ఫోర్కాస్ట్. ఇది ఎంత బ్యూటిఫుల్ అంటే, ఈ ఫోర్కాస్ట్ చేసేటప్పుడు వాట్ యూ వాంట్ టు డూ ద మాక్సిమైజ్ క్లిక్స్. ఓకే, తర్వాత జూలై 1 నుంచి 31 కి చేయాలనుకుంటున్నా. ఇండియా మొత్తం అంటుండే, ఇండియా మొత్తం ముద్రాబాయ్, నాకు హైదరాబాద్ మొత్తం కావాలి. తర్వాత ఎస్, ఇక్కడ చూడండి మనకు రిజల్ట్ వస్తుంది అనమాట. ఇలా జరుగుతూ అని చెప్తుంది అనమాట. యువర్ ప్లాన్ కెన్ గెట్ 1000 క్లిక్స్ ఫర్ 31,000 బడ్జెట్ విత్ 1000 యావరేజ్ డైలీ, అంటే 1000 రూపాయలు డైలీ బడ్జెట్ పెట్టుకుంటే నెలకు 31,000 రూపాయలు ఖర్చు అయితే ఇన్ని క్లిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది రాబాయ్ నీకు. యావరేజ్ సిపిసి కూడా చెప్తుండే, ఎంత యావరేజ్ సిపిసి వచ్చే ఛాన్సెస్ కూడా. తర్వాత ఏ కీవర్డ్ ఏ విధంగా పర్ఫార్మ్ అవుతుందని కూడా చూపిస్తుండే. ఇది బ్యూటీ కదా. ఇది ఎప్పుడు పనికి వస్తుంది అంటే, ఇది కైండ్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్. ఒక క్లయింట్ దగ్గరికి పోయినాం, క్లయింట్ చెప్పిండు, అరే బాబు నా ప్రాజెక్ట్ చేసా సార్, మస్తు చేసాడు ఎంత ముందే అని చెప్తే కాదు కదా, ఆయనకి నమ్మకం రావాలి కదా. అంటే సార్ 5 నిమిషాలు ఆగుతావా అని చెప్పేసి చూపించి నంబర్ చూపించిన అనుకో, చూడండి ఈ కీవర్డ్కి ఇంత వస్తుంది సార్, ఇంత కాస్ట్ అవుతుంది నీకు, ఓకే యావరేజ్ ఇంత పడుతుంది. తర్వాత చాలా మంది మొబైల్ ఫోన్ నుంచి క్లిక్ చేస్తారు, ఏ లొకేషన్ నుంచి క్లిక్ చేస్తారు కూడా తెలిసిపోతుంది అనమాట. ఇంకేం కావాలంటే మనకి, అరే బాగుంది రాబాయ్ అంటే సార్ మాకు 30,000 అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ చేసేసి, క్యాంపెయిన్ పేరు పెట్టేసి, ఇదేంది ఫోర్కాస్ట్ క్యాంపెయిన్, యావరేజ్ బడ్జెట్ డైలీ 1000. ఇఫ్ వాట్ యూ కెన్ చేంజ్ ఇట్. సేమ్ అయిపోయింది కదా అండి. రివర్స్కి వెళ్ళిపోయినాం కీవర్డ్స్ నుంచి. ఇప్పుడు మీరు క్యాంపెయిన్కి వెళ్ళాలంటే మీకు క్యాంపెయిన్ కనిపిస్తుంది, మీరు చేసిన క్యాంపెయిన్. చూడండి ఫోర్కాస్ట్ క్యాంపెయిన్ నేమ్. ఇందులో మనం ఎన్ని 3 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసినాము, అందులో కీవర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ బై డిఫాల్ట్ బ్రాడ్ మ్యాచ్ వస్తుంది, మార్చుకోండి. ఒకటేసారి అన్నిటి కూడా మార్చుకోవచ్చు అండి. 1 by 1 బ్రాడ్ మ్యాచ్ అయితే దీన్ని ఫ్రేజ్ మ్యాచ్ చేయండి. లేదంటే అన్ని కూడా ఒకటేసారి సెలెక్ట్ ఆల్, ఎడిట్, చేంజ్ మ్యాచ్ టైప్స్, చేంజ్ ఆల్ మ్యాచ్ టైప్స్ ఫ్రమ్ బ్రాడ్ మ్యాచ్, చేంజ్ టు ఫ్రేజ్ మ్యాచ్, అప్లై. అన్ని కూడా ఫ్రేజ్ మ్యాచ్ అయిపోతాయి. అంటే చాలా వందల కీవర్డ్స్ ఉంటాయి, 1 by 1 చేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. దాన్ని అయిపోయింది, అన్ని కూడా ఫ్రేజ్ మ్యాచ్ లో ఫార్మాట్ అయిపోయాయి. సో రివర్స్ గా కీవర్డ్స్ తీసుకుని యాడ్ గ్రూప్ తీసుకొని క్యాంపెయిన్ చేసిన,
ఆల్రెడీ అకౌంట్ లో ఉన్నాం. ఇప్పుడు ఏం మిస్ అయిందండి? ఏం మిగిలింది ఇప్పుడు? వాట్ ఈస్ నెగిటివ్ కీవర్డ్స్. యాడ్స్ లేవు అంతే. యాడ్ క్రియేట్ చేసుకోండి, ప్లస్ సింబల్ కొట్టి క్రియేట్ యాడ్ అంతే. దట్స్ ఇట్ అండి. దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ ద స్మార్ట్ క్యాంపెయిన్. మీరైతే నార్మల్ గానే చేయండి, బట్ ఐ షో యూ సంథింగ్ ఎల్స్. ఎప్పుడన్నా క్లయింట్ కి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఫోర్కాస్ట్ క్యాంపెయిన్ చూడొచ్చు. అంటే మనం డబ్బులు పెట్టక ముందే ఏం జరగచ్చు అన్నది మీరు చూడొచ్చు. ఇంకా కన్వర్షన్ ట్రాకింగ్, కన్వర్షన్స్ పెట్టి కూడా ఎన్ని కన్వర్షన్స్ రావచ్చు అని కూడా చెప్తుంది అనమాట. అది మీకు ఆటోమేటిక్ బిడ్ స్ట్రాటజీలో మళ్ళీ చూపిస్తాం. అలా క్లియర్? ఓకే, సో ఇప్పుడు మీరు మళ్ళీ ఎడిట్ చేయండి క్యాంపెయిన్, మళ్ళీ బేసిక్ నుంచి చేయండి, కీవర్డ్ ప్లానర్ వాడుకోండి, దాన్ని బట్టి మ్యాక్స్ సిపిని డిసైడ్ చేయండి. దెన్ లెట్ మీ నో టుమారో, మెసేజ్ మీ సో దట్ విల్ రిలీజ్ ద బడ్జెట్. ఓకే రైట్. నెక్స్ట్ వీక్ ఈ క్యాంపెయిన్ వర్కౌట్ అవుతుంది. మన బడ్జెట్ అయిపోయిన తర్వాత అది ఏ విధంగా పోతుంది, దానికి కన్వర్షన్స్ వస్తున్నాయి లేదా, కాల్స్ అయితే మీ నెంబర్ పెడుతున్న వాటి మీకే తెలుస్తుంది అది పర్ఫార్మ్ అవుతుందా లేదు. బేస్డ్ ఆన్ దట్ విల్ మూవ్ ఫార్వర్డ్స్. ఓకే చలో guys, get in touch with me. We'll see you on Monday. Bye bye. థ్యాంక్ యూ సరే లింక్ షేర్ చేయాలి ఏంటి సాయి? సార్ ఇది క్లాస్ లింక్ షేర్ చేస్తారా సార్? ఈ వీడియో లింక్ ఇది ఇది అప్లోడ్ అవుతుంది 3-4 days పడుతుంది ఇది అప్లోడ్ అయ్యారు. ఆల్రెడీ పాత వేరే స్టార్ట్ అవుతుంది. బేసిక్లీ ఇది నీకు పాత లింక్ పంపిస్తారా నీకు, నేను ఇంగ్లీష్ వీడియో లింక్ పంపిస్తాను. ఓకే సార్, చాలా నెట్ కొంచెం ప్రాబ్లం ఉండే సార్, అందుకే సరే వెళ్ళలేకపోయినా. ఓకే, ఇట్స్ ఓకే సాయి. ఓకే సార్, రైట్ గైస్, సీ యూ, బై. ఓకే రైట్ సార్, బై సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అక్క విన్నరా అక్క క్లారిటీగా? విన్నా సరే వినలే అక్క. ఒకసారి ఉండు. ఉంటా. సాత్విక్ బ్రదర్ విన్నా ఏదో తలకాయ వస్తుంది దానికి. సాయి ఏమైంది అనుకున్నావు? అది అవ్వలేదు సాయి. కీవర్డ్స్ పెడుతుంటే కీవర్డ్స్ దగ్గర యాడ్స్ క్రియేట్ అవ్వాలని చెప్పింది. అక్కడ కింద ఒక చిన్న ఆప్షన్ వచ్చింది, అప్లై ఆల్ అదే ఎలిజిబుల్ కీవర్డ్స్ అని. అది కొట్టాను, తెలుగు చేసి అక్కడ ఇచ్చేసాను సార్ కి. మరి తిడుతున్నాడు సార్, ఏం చేయను. అది అక్కడ ఆ సార్ అది చెక్ చేసేలోపు చేస్తాను. చెప్పండి అక్క. సాయి బ్రదర్ ఏ టైం వరకు వస్తావు? 8:30 7:40 to 8 వరకు అక్కడ ఉంటాను. నాకు షూస్ లేవు బ్రదర్, నేను షూస్ కాదు సాయి సాత్విక్, మీ అందరికి యాక్సెస్ పంపాను. అయితే మీరు యాక్సెప్ట్ చేసి జీమెయిల్ కి వస్తుంది, యాక్సెప్ట్ చేసి ఏవైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయండి. ఓకేనా? రేపటి వరకు ల్యాప్టాప్ ఫ్రీ వరకు ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ సోమవారం దాకా ల్యాప్టాప్ తీయం. సరే ఎల్లుండి అంటే నేనైతే రేపు ఈవినింగ్ చూస్తాను. అంటే ఒకసారి చెక్ చేశారు లేదు తినకూడదు, నేను చేస్తాను అందులో సాయిశ్రీ చేస్తాను అంతే. సాయి ఎల్లుండి రిసార్ట్ తీసుకో, అమ్మాయిలు సెట్ అయ్యి అక్కనే సెట్ అవుతారు బ్రదర్. సరే, ఆఫీస్ వర్క్ ఉంది, రేపు చేస్తాను. అక్క అది వీడియోనా? ఎప్పుడు కనెక్ట్ ఏంటి? పీడిఎఫ్ ఎడిటర్. పీడిఎఫ్ ఎడిటర్ కావాలా? ఎలాగానా? నేను వాయిస్ కట్ అవుతుంది సాయి. హలో సాయి.